బ్రూస్లీ ఆడియో ఫంక్షన్ లో శ్రీను వెట్లని చూస్తే ఎవరితో పరాయి వాళ్ళ ఆడియో వేడుకకి ఇన్విటేషన్ లేకుండా వచ్చిన వాడిలా చాలా ఇబ్బందిగా కూర్చున్నాడు. తన గురించి ఎవరైనా మాట్లాడుతున్నా కానీ శ్రీను వెట్ల నవ్వలేక నవ్వాడు. కోన వెంకట్ గోపి మోహన్లతో తిరిగి పని చేయడం తనకి ఇష్టం లేకపోయినా కానీ చరణ్ మాట తీసివేయలేక వాళ్ళతో కలిసి పనిచేశాడు. అయితే గతంలో వాళ్ళ మధ్య ఉన్న క్లోజ్నెస్ ఇప్పుడు లేదనేది క్లియర్ గా తెలిసిపోయింది. ఆగడు పరాజయం వల్ల తన మునుపటి విజయాల క్రెడిట్ చాలా వరకు కోన గోపికే ఇచ్చేయడంతో శ్రీను వైట్ల చాలా బాధపడిపోతున్నాడట. ఇప్పుడు బ్రూస్లీ హిట్ అయినా కానీ అది వారి ఘనతే అంటారని కూడా భయపడుతున్నాడని బోగట్ట. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయంలోనూ శ్రీను వైట్లకి పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం లేదట. చివరకు ట్రైలర్లు కట్ చేయడం దగ్గర నుంచి పోస్టులు విడుదల చేయడం వరకు అన్ని శ్రీను వైట్లకి తెలియకుండానే జరిగిపోతున్నాయని, దీనిపై వైట్ల చాలా కోపంగా ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్తి చేసి చేతులు దులిపేసుకుంటే ఇక మళ్ళీ మెగా క్యాంపు వైపు రాకూడదని అనుకుంటున్నాడని గాసిప్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.